హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా శ్రీదేవితో. సో ఈ రోజు మన ముందైతే ఉంది కాస్ట్లీయెస్ట్ పానీపూరి. అంటే మా రేంజ్కి కాస్ట్లీయే. దీనికన్నా ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఉన్న పానీపూరి ఏంటంటే పానీపూరి స్టఫ్లో కీమా స్టఫ్ చేసి ఇస్తారంట. సో అది ప్రైస్ వచ్చేసి 600 అలా పడుతుంది మనకి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి జిఎస్టీ ఎస్జిఎస్టీ అన్నీ కలిపి 140 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఈ పానీపూరిలో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి 12 పూరీస్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్తో అయితే సర్వ్ చేస్తారు. నార్మల్గా వచ్చేసి 2 పుదీనా వాటర్తో సర్వ్ చేస్తారు. ఇది వచ్చేసి మ్యాంగో అనమాట, ఇది కూడా సేమ్. అండ్ ఇంకొకటి వచ్చేసి పొమోగ్రనేట్ వాటర్. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్తో సర్వ్ చేస్తున్నారు. సో ఇదైతే స్వీట్ అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ చనా అండ్ ఇది అయితే చనాని ఫ్రై చేసి ఇచ్చారు. ఇంకా వీళ్ళ ఫైనల్ ప్లేటింగ్ అయితే ఇలా ఉంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఇలా మనం తీసుకొని మంచిగా హోల్ చేసి, సో రెగ్యులర్ కన్నా ఫస్ట్ చనాతో స్టార్ట్ చేద్దాం. మంచిగా జీరా వేసారనమాట. సో ఈసారి రెగ్యులర్ కాకుండా మ్యాంగో అయితే ట్రై చేద్దాం. స్మెల్ బాగుంది. బాగుంది, కొంచెం కారంగా కచ్చా మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది కదా, అది మంచిగా తెలుస్తుంది అనమాట. బాగుంది. నేను సెకండ్ వచ్చేసి పొమోగ్రనేట్ వాటర్తో ట్రై చేద్దాం. ఈసారి నాన్ వెజ్ అలా వేసుకోండి. పొమోగ్రనేట్ వాటర్. ఇది కూడా కొంచెం కారంగా, సేమ్ పొమోగ్రనేట్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ రెగ్యులర్ వాటర్తో అలా ట్రై చేద్దాం. చాలా వేసుకోండి. బాగున్నాయి, ఆ రెండు అయితే నచ్చినాయి. చూడాలి ఇది ఎలా ఉంటుందో. చాలా స్పైసీ ఉంది. ఓకే, 3 ఫ్లేవర్స్ అయితే బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. మేము వచ్చిన బ్రాంచ్ అయితే కూకట్పల్లి బ్రాంచ్. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ ఇది స్పెషల్గా పానీపూరి సర్వ్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం రోడ్ సైడ్ పానీపూరి ట్రై చేద్దాం. అది ఎలా ఉందో చెప్పండి. సో గైస్, నేనైతే స్వీట్ ట్రై చేయడం మర్చిపోయాను అనమాట. అందుకే స్వీట్ అయితే ట్రై చేసేస్తున్నాను. అండ్ మీరు పానీపూరికి పే చేసిన ద హైయెస్ట్ అమౌంట్ ఎంత ఉంటుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ స్వీట్ టేస్ట్ వచ్చేసి తింటూ తింటూ ఉంటే మెల్లగా తెలుస్తుంది. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. రకరకాలుగా ఉంది నాకైతే. దీనిలో ఏవో సీడ్స్ వేసారు, లైక్ మేబీ వాటర్ మిలన్ సీడ్స్ అనుకుంటా. డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఏమంత నాకు నచ్చలేదు. కొంచెం ఎక్కువ పుల్లగా అనిపించింది. స్వీట్ కూడా ఏమంత లేదు, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. స్వీట్ నచ్చలేదు. మిగతా 3 ఫ్లేవర్స్ బాగున్నాయి. అండ్ పూరి క్వాంటిటీ కూడా బాగా ఇచ్చాడు. నా తిండి చూసి అయితే ప్లీజ్ ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయకండి. ఆల్మండ్ హౌస్లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇండల్జ్ ఐస్ క్రీమ్స్, ఇంకొకటి ఆల్మండ్ హౌస్ ఫర్ ఆల్ ద స్వీట్స్ అండ్ సేవరీస్ కోసం.
ఇంకొకటి ఆమెలెడ్ అని ఉంటుంది, దట్ ఈస్ ఫర్ కేక్స్ అండ్ బేకరీ ఐటమ్స్ కోసం. సో మనం వచ్చేసింది కుకట్పల్లి బ్రాంచ్ కాబట్టి ఇక్కడ ఏంటి అంటే చాట్ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా మనకైతే సర్వ్ చేస్తారనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది రోడ్ సైడ్ పానీపూరి, రెగ్యులర్గా మనం తింటూ ఉంటాం కదా. అండ్ ఇక్కడ పానీపూరిలో మనకి భయ్యాతోడ ప్యాజాలో అని వేయించుకోవచ్చు, బట్ అక్కడైతే మనకు ఆ ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ టేస్ట్ మనకు తెలిసిందే. ఇట్లా మనం ప్యాజ్ కావాలి అంటే భయ్యాతోడ ప్యాజాలోనే వేయించుకోవచ్చు. స్వీట్ సో ఇక్కడ స్వీట్ బాగుంటుంది.